ఈయన ఉన్నాడు కదా మన రామయ్య గారు అందరు చెప్పినట్టుగా మీరు పని చేసుకోండి. మేము వేరే పనులకు వెళ్ళిపోయి పొలాలు మొత్తం అట్లా బీడు పెడుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమంటుంది, కొంతకాలం మీ పొలం తీసుకొని వాళ్ళే నర్సరీ పెంచుతారు. మీ అప్పు కూడా పోతుంది. దయవుంచి దాన్ని చిన్నగా జాగ్రత్తగా ఏదో ఒక రకం చేసుకోండి అంతే. ఎన్ఆర్ఈస్ కింద కంపల్సరీగా భార్య భర్త ఏమయ్యా రోజుకి 6-7 గంటలకు లేచి జనరల్ వాళ్ళు 8, 9, 10 గంటల దాకా పని చేసుకొని వస్తే మీకు రాత్రి అంతా పని చేయమంటారు, 3 గంటలు పని చేయమంటారు, తిండి చేయరు మీరు. ప్రభుత్వం మనకు అన్ని వాళ్ళందరూ తక్కువ రోజులు ఇస్తే మనకు ఎక్కువ రోజులు ఇచ్చారు. ఎన్ని రోజులు ఇచ్చారు సార్? మనకు 150 రోజులు ఇచ్చారు. మిగతా వాళ్ళందరికీ మాకు రోజులు లేవని కొట్లాడుతుంటే మీకు ఎన్ని అవకాశాలు ఇస్తే మన చెంచాలకు మనం పని చేయకుండా ఉండి కాదు, మనం బతకడానికి బాగుపడడానికి ఇన్ని ప్రభుత్వాలు పథకాలు ఇచ్చినప్పుడు మీకు పొలం అనేది ఏంటి? 1 ఎకరం ఎంత ఉంది? ఇక్కడ పొలాలంటే ఎంత ఉందమ్మా? ఇక్కడ 4 లక్షలు ఉంది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు ఉంది. అప్పుడు ఎంత అని ఆస్తి చెప్పండి 40 లక్షల రూపాయల ఆస్తి ఆడ పడేసి అడవిలో ఇక్కడ తిరుగుతున్నారు మీరు. దాన్ని దున్నిచ్చి ఏదో ఒకటి వేసుకోవాలి కదా. అవన్నీ మేము మళ్ళీ మీటింగ్ పెడతాము సపరేట్గా. ఇవన్నీ మేమేమన్నామంటే ఐటీడీలో ఫస్ట్ నుంచి మేము 40 ఏళ్ళు కూడా అడుగుతున్నాం. అగ్రికల్చర్ సబ్ అసిస్టెంట్ పోస్టు ఐటీడీలో ఈ సచివాలయం కాక ముందు మేము సపరేట్గా 4 గుడాలు కలిసి ఒక సబ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగినాం. గవర్నమెంట్ ఇవ్వలేదు. మేము 40 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం. ఎందుకు? మీకు దగ్గరుండి అన్ని చేయించాలి, కానీ జనరల్ కింద అన్ని కలిపి ఇచ్చారు వాళ్ళు అగ్రికల్చర్ సబ్ అసిస్టెంట్ పోస్టు. అందుకని మనకు చాలా సమస్యలు ఉన్నాయి. అది ప్రభుత్వ పాలసీ మ్యాటర్. అది మనకి ఇంతమందికి ఇవ్వాలి. కానీ దాని మీద మేము సంఘం ద్వారా అడుగుతున్నాం. కానీ ఎన్ఆర్ఈస్ ద్వారా మీరు రేపటి నుంచి సార్ పని ఇస్తారు, అందరు పనికి పండి. పిల్లగొంది ప్యాంట్ అయినా ఇదైనా రేగుపల్లి మొత్తమైనా మీకు చాలా భూములు ఉన్నాయి. ఇప్పుడైతే దాంట్లో ఇదిలా ఈ కంప పని ఇయ్యారు, తవ్వకాలే ఉంటాయి. ఏం సార్? అందుకని కుంటాలు ఉంటాయి, తవ్వండి. ఆ డిఎఫ్తో మాట్లాడి పెద్ద ఎగ్జామ్ ఏదో ఆ పక్క నీళ్ళు లేవని అక్కడ ట్యాంక్ చేపిస్తున్నాం. డిఎం గారికి అడిగినాం 20 లక్షలకు 30 లక్షలకు పెద్ద చెరువు కట్టండి అన్నాం. ఆయన కూడా సరే అన్నాడు. చింతలో ఒకటి అట్లా వాటర్ సోర్స్ ఉన్నట్టుగా ఎన్ఆర్ఈస్ చాలా రోజు మనకు ఉపాధి పని ఏంటంటే ఎన్ఆర్ఈస్ మనకు మంచి అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేస్తారు. పోవటంలో పనికి ఎందరు పండి కొత్తరాజు లేదు, రేపటి నుంచి పోవాలి. మళ్ళీ అందరూ తెగుద్ది కదా, పోవాలి కదా. ఇప్పుడు మానుకుంటే మీకు డబ్బులు రావాలి కదా. మానుకుంటే ఎట్లా డబ్బులు? అందుకని మానుకో దయించి మీరు చాలా మంచివాళ్ళు. ఏం తాగలేదు ఈరోజు, అన్ని కూడా తాగి గొడవ చేస్తున్నారు చెప్పేనమ్మా. అందుకని ఉపాధి పని చేసుకోండి. ఇంకోటి మీకు పిల్లగొంది పెంటకు రోడ్డు ఉందా? కరెంటు సింగిల్ ఫేసే ఉంది మెయిన్గా, అవునా కదా? దాన్ని 3 ఫేజ్ చేయాలా? అయితే దానికి ఒక ఫారం ఉంటుంది. విజయప గారు దానికి కూడా మనం కాగితం పెట్టారు. సార్ మేము ఎన్ఆర్ఈస్ కింద జేసీ పెట్టి ఈ పిచ్ కంపలతో తీసేయమని కలర్ విజయప గారు పెట్టారు సార్. పెడితే ఈయన ఏం చేశారు? చేసుకోలేకపోయారు. ఎవరో బొగ్గులాయన వచ్చి తీస్తున్నారు. అది వేరే దగ్గర ఉండిపోయింది. అయితే గవర్నమెంట్ తీసేసి ఆయన ఏమంటాడు, ఏదో అప్రాక్సిమేట్ 10 ఎకరాలు 15 ఎకరాలు గవర్నమెంట్ మా దాన్ని ఆక్రమించారు. పక్కా కూడా రాడు కూడా అది కూడా పెళ్లి నరసింహరావు గారు సెక్షన్ ఆఫీసర్ గారు ఏదో ఒక రకం ప్లెయిన్. ఇది మంచి పొలం. అది ఇదంతా బీడుందని నాకు చాలా బాధ. నేను పొలం ఇప్పించిన కదా వీళ్ళకు, నేనే ఇప్పించాను 600 ఎకరాలు. ఇప్పుడు ఇక్కడ ఆ మాట కూడా కరెక్ట్. ఆ మాట చెప్పేదేనమ్మా. గర్ని పెంట కూడా ఇప్పుడు వినండమ్మా, వినండి. 2005